టమాటా పప్పు, కందిపప్పు నీట్గా వాష్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. అలాగే ఒక 4 టమాటాలు, పసుపు, కారం 2 స్పూన్లు, 2 రెక్కల చింతపండు, 1.5 గ్లాస్ వాటర్ అన్నమాట. స్టవ్ పైన పెట్టేసేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 3 విజిల్స్ అయిపోయినాయి. స్టవ్ బంద్ చేస్తున్నాను. కంప్లీట్గా స్టీమ్ అంతా పోయిన తర్వాత సాల్ట్ వేసుకొని మెదుపుకుందాము. కంప్లీట్గా స్టీమ్ అంతా పోయింది. మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మెదుపుకోవాలి. ఇప్పుడు పోపు కోసం 2 స్పూన్స్ ఆయిల్ ఆల్రెడీ పెట్టేసేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు వెల్లుల్లి వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత పోపు దినుసులు వేసేసుకోవాలి. వెల్లుల్లి వేగిపోయింది. పోపు దినుసులు కూడా వేసేసుకొని పోపు వేగిపోయింది. స్టవ్ ఆఫ్ వేసేసి పప్పులో మిక్స్ చేసుకుందాము. పప్పులో వేసేసుకొని మిక్స్ చేసుకున్నామంటే టమాటా పప్పు అంటారు, దీన్ని ఎర్రపప్పు కూడా అంటారు. రెడీ అన్నమాట. సో ఈ వీడియో కనుక నచ్చట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తేజు క్రియేషన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.